మాటలు చెప్పడం కాదు, చేతల్లో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు. దశాబ్దాలుగా పిచ్చి మొక్కలు మలిచి పూడిక పేరుకుపోయి చుక్క నీరు లేక వెలవెలబోయిన ఒక పురాతన చెరువుకు కూటమి ప్రభుత్వం కేవలం కొద్దిపాటి ఖర్చుతోనే ఊపిరిపోసింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మక జలధార పథకాన్ని ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసి కృష్ణా జిల్లా పెదవటపల్లిలో సాధించిన ఈ అద్భుత జల విప్లవం, గ్రామీణ వృద్ధికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో జలవనరుల సంరక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన జలధార ఇనిషియేటివ్ క్షేత్రస్థాయిలో అద్భుతాలు సృష్టిస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఎలాంటి ఆదరణ లేక నిరుపయోగంగా మారిన కృష్ణా జిల్లాలోని పెదవటపల్లి గ్రామ చెరువును ఈ పథకం కింద విజయవంతంగా పునరుద్ధరించారు. అది కూడా ఖజానాపై పెద్దగా భారం పడకుండా అత్యంత తక్కువ వ్యయంతో ఈ ఘనత సాధించడం విశేషం. ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం MGNREGAతో అనుసంధానించారు. దీనివల్ల గ్రామంలోని వందలాది మంది వేతనదారులకు స్థానికంగానే ఉపాధి లభించింది. పనుల్లో భాగంగా మొదట చెరువులో దశాబ్దాలుగా పేరుకుపోయిన పూడికను పూర్తిగా తొలగించారు. ఆ పూడిక మట్టితోనే చెరువు కట్టలను మరింత ఎత్తుగా పటిష్టంగా నిర్మించారు. అంతేకాకుండా వర్షం వచ్చినప్పుడు నీరు చెరువులోకి సజావుగా చేరడానికి, అలాగే అదనపు నీరు బయటకు వెళ్లడానికి వీలుగా ఉన్న ఇన్లెట్ అవుట్లెట్ కాలువల్లోని అడ్డంకులను పూర్తిగా తొలగించారు. దీనివలన చెరువు నీటి నిల్వ సామర్థ్యం భారీగా పెరిగింది. ఫలితంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం పెరిగి రైతులకు ఎంతగానో మేలు జరగనుంది. పర్యావరణ పరిరక్షణ, గ్రామీణ జీవనోపాధి మరియు కమ్యూనిటీ ఆధారిత అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలోని పంచాయతీరాజ్ శాఖ ప్రణాళిక ఒక చక్కటి ఉదాహరణగా నిలిచింది.